దాదాపు ఎందుకంటే తాళ్ళపాక అన్నమాచార్య వారు ఈ ప్రాంతవాసి, తాళ్ళపాక జన్మస్థలం. ఆయన అప్పుడు అనేవాళ్ళు వెంకటేశ్వర స్వామిపై దాదాపు 10,000 సంకీర్తనలు పాడినాడు. ఆయన ఎప్పుడు ఈ రోవన అటవీ మార్గాన నడిచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు అని చెప్పేవాడు. మనం కూడా ఎందుకో ఒక ఆలోచన, మనం కూడా నడవాలా. దాదాపు అనేక ముందు అంతా కూడా సంవత్సరం ఒక 50 మంది ఎంతమందో, అది చాలా కష్టమయ్యేది. ఒక సంవత్సరం అయితే నేను నడచలేక అడవిలో పనుకొని ఒక 5-6 మందిని పెట్టుకొని అందరిని పంపించి మళ్ళీ పొద్దున్నే లేచి దిగిపోయినా. నేను అన్నింటికి సాధ్యం కాదు. ఇంకొక సంవత్సరం అయితే విపరీతమైన తుఫాను ఆడ హెచ్చరికలు చేస్తున్నారు. రాత్రి ఆడ పనుకున్నాం కుక్కలతో ఎస్టేట్లో, పొద్దున్నే అది ఇది అట్టే తుఫాన్లు మొదలుపెట్టాం. విపరీతం చెట్లన్నీ పడిపోతున్నాయి. విపరీతమైన తుఫాన్ పోయినంత వరకు కనీసం ముసలివాళ్ళు అయితే కొంతమంది బెడ్షీట్లు వేసుకొని కొంతమంది ఎత్తుకొని అటుపోయిన ఇవన్నీ అనుభూతులు. కానీ ఏ సంవత్సరం కూడా మనం సాధించిందిలే. ఈ 20 సంవత్సరాలు కూడా ఏ సంవత్సరం నాకు దేవుడు ఆటంకం చేయలే. మా అమ్మ మొన్న సంవత్సరం పాదయాత్ర అయితే నేను చేయలేనేమో అనుకున్నా. దేవుడి కాదు, మన కళ్యాణం జరుగుతుంది ముందు కూర్చోకుండా. మా అమ్మకు సీరియస్, హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు ఆ రోజు అని ఈ పాదయాత్ర జరగదు, అయినా ధైర్యంగా మొండికేసి పాదయాత్ర పోవాలని కూర్చొని కళ్యాణం జరుగుతుంది. శ్రీకాంత్ కూడా చెప్పిన, శ్రీకాంత్ ఒకవేళ ఏమన్నా ఇదైతే కన్నా నేను ఇంకా డ్రాప్ అవుతాను, నువ్వు కంటిన్యూ చేయని. రాయచోటి ఎమ్మెల్యే అట్లా కంటిన్యూ చేయి వెళ్తూ పాటట. ఎందుకంటే ఏదో ఒక విఐపీ లేని జరగదు. విఐపీ ఉంటే వాళ్ళు సహకరిస్తారు, అది ఇది పాదయాత్ర కానీ మధ్యలో కానీ. ఎందుకంటే అది 3.5 రోజు ప్రోగ్రాం కాబట్టి ఇంతమంది ఇన్ని వేల మందిని తీసుకుపోవాలంటే సాధ్యం కాదు. చెప్పిన శ్రీకాంత్ నేను వస్తానని. కానీ భగవంతుని దయ వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా తిరుమల పాదయాత్రపై దండం పెట్టుకొని వచ్చిన మళ్ళీ ఒంటిపేట పాదయాత్ర పోతాం. ఆ నుంచి పోయొచ్చి ఒక వారానికి ఒంటిపేట పాదయాత్ర పోయినా మళ్ళీ దేవుడికి తలనీలాలు ఇచ్చి మాలు తీసి మళ్ళీ మా అమ్మగారు మళ్ళీ చనిపోయినారు. అన్నీ నా కార్యక్రమాలన్నీ పూర్తయినాక అట్లా అంతకుముందు సంవత్సరం మా నాన్న ఆయన కూడా ఇబ్బంది లేకుండా, ఈ పాదయాత్రకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 20 సంవత్సరాలు జరిగింది. అది కూడా భగవంతుడు ఆశీర్వాదమే. ఆయన రప్పించుకుంటేనే మనం పోయేది. అంటే పోలేం. అది కూడా నేను తిరుమలకు ఈ మధ్యకాలంలో ఒకసారే పోతా. నేను ఎప్పుడు బ్రేకు వైకుంఠం అవి కూడా పోను, నాకు ఉన్నా కూడా మనకు పోను కూడా ఎప్పుడు. నేను ఎప్పుడు ఒకసారే పోతా సంవత్సరానికి. అది భక్తులతో పాటు దర్శనం చేసుకుంటా, మళ్ళీ రాత్రికి వాళ్ళతో సామాన్య భక్తులతో దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేస్తాను.